అస్సలామలైకుం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు అయితే ఇఫ్తియారీకి చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఈరోజు మేము ఇఫ్తియారీకి రెడీ చేసుకున్నాము. ఇంకా వాటర్ మిలన్, సమోసా, ఇంకా ఆలూ ఫ్రై అండి. అది ఇంకా రంజాన్ స్పెషల్ ఆలూ ఫ్రై ఇక్కడ. అలాగే ఇక్కడ ఇంకా ఫాస్టింగ్ ఉండే వాళ్ళకైతే ఇంకా బిర్యానీ అయితే ఇచ్చారు. ఇంకా ఇది కూడా బయట చూస్తే ఎలా ఉందంటే హడావిడి మాకి. ఇక్కడ చూడండి, నేను స్టిచ్ చేస్తుండేది. ఇంకా ఇఫ్తియారీ టైం కాబట్టి ఇంకా వదిలేసి ఇంకా బయట చూస్తే ఫుల్ హడావిడి అయితే ఉంది. ఎందుకంటే ఇంకా మార్నింగ్ ఇంకా తేరండి, ఇక్కడ కదిర్లో అయితే రథోత్సవం జరుగుతూ ఉంది. అందుకనే అందరి ఇళ్ళల్లో బంధువులు వచ్చారు. ఫుల్ బయట అయితే ఫుల్ గలాటా ఉంది. ఒక పని మీద అయితే నేను బయటికి కూడా వెళ్ళాలి. ఇంకా బయట ఎలా ఉందో ఏమో తెలియదు, కానీ చూడాలి, చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది. ఇంకా అక్కడికి మేము వెళ్తామా లేదా అనేది కూడా తెలియదు. అంత జనాలు అయితే ఉంటారు. ఇప్పుడు నేను చూపిస్తాను ఖచ్చితంగా మీకు. ఇఫ్తియారీ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే బయటికి వెళ్ళాలి అన్నాను కదా, అది క్యాన్సిల్ చేసుకున్నాం వెళ్ళేది. ఎందుకంటే ఇంకా ఫుల్ పబ్లిక్ అయితే వచ్చేసింది. ఇంకా బైక్లు కూడా అయితే పోవండి. ఇక్కడ చూడండి, మన బజార్లోనే అయితే గుంపులు గుంపులుగా పోతూ ఉన్నారు జనాలు అయితే. ఇంకా కార్ కూడా చూడండి ఇక్కడ. ఇంకా అక్కడ దారులన్నీ అయితే క్లోజ్ చేసేసింటారు. ఇంకా వెహికల్స్ అన్నీ ఇలాగే వెళ్తాయి. ఇంకా నేనైతే ఇంకా ఇంటి ముందర ఉండే షాప్కి అయితే వచ్చాను పాలు తీసుకునేకి. ఇంకా కరెంట్ అయితే ఉండదండి మార్నింగ్. ఇంకా నేను సెహరీకి ఏమేమి కావాల్సినది అన్నీ అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చూడండి మన బజార్ అయితే ఎలా ఉందో. ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను, స్టిచ్చింగ్ చేసేది. ఇంకా ఇఫ్తియారీకి అయితే స్టాప్ చేసి ఇంకా ఇఫ్తియారీ అయిపోయాక మళ్ళీ అయితే నా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను, సెహరీ కోసం అన్నీ తెచ్చి పెట్టేసి. ఇంకా టైం అయితే నైట్ 12:58 అయింది. ఇంకా నేనైతే ఒక 2 డ్రెస్సెస్ అయితే కుట్టాను. ఇది కొంచెం వర్క్ డ్రెస్ కాబట్టి కొంచెం లేట్ అయితే అయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఫర్హాన్కి చెప్పాను నేను, వెజిటేబుల్ ఇంకా దమ్ బిర్యానీ చేయమన్నారు. ఇంకా ఇవి ఆలు ఇవన్నీ అయితే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టాడు మా ఫర్హాన్. ఇంకా నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, ఇంకా మంచినీళ్ళు అయితే నేను ఈ ప్లేట్ అయితే మూసి పెట్టాను. అది జరిపేసి ఇంకా మళ్ళీ అయితే వాటర్ తాగేస్తూ ఉంది. ఇంకా మార్నింగ్ అయితే తేరండి. ఇంకా కొన్ని పనీళ్ళు అయితే మేము ముందుగానే అయితే చేసి పెట్టుకుంటాం మేముండే ఏరియాలో. ఇంకా మేముండే ఏరియాలో అయితే కరెంట్ వెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళి వచ్చి ఆ ప్లేస్లో ఉండే వరకు అయితే మనకు కరెంట్ రాదండి. అందుకనే నేను 2 బిందెలు వాటర్ అయితే తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ అయితే ఈ వాటర్ అంతా తాగేసింది. ఇంకా మళ్ళీ మార్నింగే ఇంకా సెహరీకి లేచినప్పుడు పంపించాలి వాటర్ తీసుకొని వచ్చేకి. ఇంకా కొంచెం లేట్ అయితే ఇంకా ఆ వాటర్ కూడా అయితే చిక్కవు, అయిపోతాయి వాటర్ ప్లాంట్ దగ్గర. ఎందుకంటే ఇంకా అందరూ ఇళ్ళల్లో బంధువులు వచ్చింటారు కాబట్టి ఇంకా నైట్ అంతా అందరూ మేల్కొని ఉంటారు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. మార్నింగ్ కరెంట్ ఉండదు కాబట్టి. ఇక్కడైతే చూడండి కొంచెం మెస్సీగా ఉంది. ఇంకా నేనైతే అప్పటికి 3 కాలేదండి టైం అయితే. ఇంకా అందరూ మార్నింగ్ 3కి అయితే కరెంట్ వెళ్ళిపోతుంది అన్నారు. లేదు, కొందరైతే 6కి అయితే వెళ్తుంది అన్నారు. ఎలాగైతే ఏమి అనేసి ఇంకా నేను 2 o'clockకే అయితే ఇంకా సెహరీకి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే చూడండి 2:25 అయింది టైం అయితే నైట్. ఇంకా మా కిచెన్లో అయితే కరెంట్ వెళ్ళిపోతే అస్సలు ఏంది కనిపించదండి. అందుకని నేను ముందే చేసి పెట్టుకున్నాను. ఇంకోటి ఇక్కడ చూడండి, దవనం అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు బండిలో. ఇంకా తేరు కాబట్టి ఇంకా తేరు మీద అయితే మిరియాలు ఇంకా దవనం అయితే జల్లుతారండి. అక్కడ ఫేమస్ మన ఊర్లో కదిర్లో అయితే దవనం మిరియాలు అయితే. ఇక్కడ చూడండి, నేనైతే వంట అంతా రెడీ చేసేసాను. అలాగే ఇంకా కిచెన్ మొత్తం అయితే నీట్గా క్లీన్గా చేసేసి ఇంకా నెక్స్ట్ ఇంకా తహజుద్ నమాజ్ అయితే చదువుకున్నాను. ఇక్కడైతే సెహరీ చేసే కూర్చున్నాం మేము. ఇంకా మా లియో కూడా అయితే లేచింది. ఇంకా ఫస్ట్ అయితే బిస్కెట్లు అయితే వేసేసాను నేను. ఇంకా సెహరీ చేసేకైతే కూర్చోన్నాము. ఇంకా ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను నేను. ఇంకా మా రయాన్ అయితే లేచి 3:30కి ఇంకా వెళ్ళి హోటల్ నుంచి రోటీ షేర్వా అయితే తీసుకొని వచ్చాడు. ఇక్కడైతే రైతా చేద్దామంటే ఇంకా ఆనియన్ వద్దులే అని నేను ఖాళీ పెరుగు ఇంకా ఉప్పు అయితే వేశాను. ఇంకా ఎగ్ అయితే ఫ్రై చేశాను. ఇంకా అలాగే ఇక్కడ వెజిటేబుల్స్ ఇంకా దమ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉందండి. ఇంకా ఇది కూడా అయితే చేసి మంచిగా అయితే సెహరీ చేసుకున్నాం మేమందరం అయితే. ఇంకా మార్నింగ్ కరెంట్ వెళ్ళిపోతుంది. ఇంకా ఎలాగైనా తొందరగా అన్ని పనులు చేసేయాలి అని ఇంకా వాటర్ కూడా వస్తూ ఉంటే పట్టేశాను.
ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అజా అయితే ఇస్తున్నారు. ఇంకా నేనైతే అక్కడ కూర్చున్నాను. చల్ల గాలి వస్తూ ఉంది. ప్రశాంతంగా అయితే వింటూ కూర్చున్నాను నేను అజా అయితే. ఇంకా నా వీడియో అయితే ఇదే అండి. ఇంకా ఓవర్ నైట్ రొటీన్ రంజాన్ బ్లాగ్ అయితే. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఓకే బాయ్.